గౌరవనీయులైనటువంటి మా సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు నా తారక రామన్న గారికి నమస్కారాలు. నేను సిరిసిల్ల కాన్స్టెన్సీ ఓటర్ని, తమరి అభిమానిని. 2016లో మన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తని. అన్న, మీ మీద అభిమానంతో మన పార్టీ కోసం తాపత్రయపడుతున్నటువంటి కార్యకర్తగా, అభిమానిగా, సిరిసిల్ల ఓటరుగా, సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని అంటే మీరు ఎంతో నమ్మకంతో నమ్మి సిరిసిల్ల పగ్గాలు, పార్టీ పగ్గాలు అప్పగించినటువంటి వ్యక్తి గౌరవ జిందం చక్రపాణి అన్నగారు సిరిసిల్లలో చేసినటువంటి అభివృద్ధి ఏ పాటిదో, అంటే అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాడో అనడానికి నిదర్శనం నేను చేసినటువంటి వీడియోలు. సిరిసిల్ల కాలేజ్ గ్రౌండ్ 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి పని, మరియు కొత్త చెరువు 13,25,00,000 అభివృద్ధి పని. ఆ అభివృద్ధి పనుల్లో ఎంతవరకు అభివృద్ధి జరిగిందో మీకు కనిపిస్తుంది. అటువంటి వ్యక్తికి మీరు పదే పగ్గాలు అప్పగించడం మా సిరిసిల్ల ప్రజల వ్యతిరేకత మూట కట్టుకోవడం జరుగుతుంది. ఏమాత్రం అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా అభివృద్ధి కోసం వచ్చినటువంటి సొమ్మును దాచుకుంటూ, దోచుకుంటూ, ముళ్ళగట్టుకుంటూ స్వభావం కలిగినటువంటి వ్యక్తులకు మీరు పగ్గాలు అప్పగించడం వ్యతిరేకిస్తూ తమరికి విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే అన్న, మీరు ఇప్పుడు ఎలాగో మీ దృష్టికి వచ్చింది కాబట్టి ఇక నుంచైనా మన సిరిసిల్ల మున్సిపల్ పగ్గాలు, వాటితో పాటు మన బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అర్హులైనటువంటి నిబంధత కలిగినటువంటి మన సిరిసిల్ల సీనియర్ నేతలకు అప్పగించవలసిందిగా ప్రాధేయపడుతూ, అంటే మున్సిపల్ పగ్గాలు సీనియర్ నేతలకు అప్పగించండి, పార్టీ పగ్గాలు పార్టీ కోసం ఎంతో తాపత్రయపడినటువంటి వ్యక్తులకి అప్పగించండి. ఒక మాట చెప్తా అన్న, దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి, ఎవరు నా మీద ద్వేషం పెంచుకోకండి. చిన్న లాజిక్, ఏం లేదు, మన సిరిసిల్లలో ప్రస్తుతం అభివృద్ధి చెందిన నాయకుల్లో ప్రతి ఒక్కరూ దాదాపుగా టీడీపీ పార్టీ నుంచి వచ్చి విలీనమైనటువంటి వ్యక్తులు, అంతేనా కదన్న? టీడీపీ పార్టీలో ఒక నాయకత్వ పోస్టుని, ఒక కార్యకర్త క్యాడర్ని, ఒక లీడర్గా వెలిగినటువంటి వ్యక్తులని అప్పుడు మన తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ భవిష్యత్తు కొరకు, తెలంగాణ కొరకు అందరూ మద్దతిస్తూ మన పార్టీలో చేరడం జరిగింది. అందులో తప్పేం లేదు, నిజమే. అయితే ఒక చిన్న విషయం అన్న, సిరిసిల్ల మన కార్యకర్తలు అప్పటి నుంచి ఇప్పటి వరకు, కార్యకర్తలు అనుకోండి, ఏమన్నా మనవాళ్ళే, అంతా మనవాళ్ళే, కార్యకర్తలు అభిమానులు జెండా మోసి, కండువ మోసి, జై కొట్టి మన పార్టీ కోసం కష్టపడినటువంటి అన్నలు, తమ్ముళ్ళు. పచ్చజెండా, టీడీపీ పచ్చజెండా మోసిన ప్రతి ఒక్క వ్యక్తి సిరిసిల్లలో ఇప్పుడు ఒక అగ్రస్థానంలో ఉన్నారు. పార్టీ పరంగా అగ్రస్థానంలో ఉన్నారు, పదవుల పరంగా అగ్రస్థానంలో ఉన్నారు, ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్నారు, సమాజపరంగా అగ్రస్థానంలో ఉన్నారు. మరి మన గులాబీ జెండా మోసిన వాళ్ళు ఎందుకన్నా అటు ఇటు ఇబ్బంది పడుతున్నారు? గులాబీ జెండా మోసిన కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, ఇంకా వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సింపుల్గా చెప్పానంటే మున్సిపల్ కోఆప్షన్ గురించి కావాలి అని కంటతడి పెట్టుకుంటున్న వ్యక్తులు ఉన్నారు, కావాలి అని పోరాటం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు.
ఇంకా పార్టీలో ఇంకేదైనా గుర్తింపు కావాలని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అట్లా అంటే పక్క పార్టీ నుంచి వచ్చి టీడీపీ జెండాని మోసి పక్కన పెట్టిన వాళ్ళకి పార్టీలో గుర్తింపు ఉంది, పదవులు ఉన్నాయి. మన జెండా మోసి మన కోసం కష్టపడిన వ్యక్తులకు మాత్రం గుర్తింపు లేదు, పదవులు లేవు. దీని మీద మీరు ఆలోచన చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు వెన్నుదండుగా ఉన్నటువంటి వ్యక్తులకు మీరు పగ్గాలు అప్పగించాల్సిన అవసరం ఉంది. ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా కార్యకర్తకి, అభిమానికి, సిరిసిల్ల ఓటర్లకి అనుక్షణం అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులకి మీరు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల మున్సిపల్ పగ్గాలు మట్టుకు పద్మశాలి కులస్తులైనటువంటి మా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున పద్మశాలి సామాజిక వర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నందున వారికి మీరు పగ్గాలు అప్పగించవలసిందిగా ప్రాధేయపడుతున్నాను. దానికి కారణాలు నేను చెప్పుకొస్తున్నాను. సిరిసిల్లలో పద్మశాలి సామాజిక వర్గంగా గుల్లపల్లి పూర్ణచందర్ అన్న ఉన్నాడు, మంచె సీనన్న ఉన్నాడు, గుడ్ల సీనన్న ఉన్నాడు. వీళ్ళు పార్టీ పరంగా సీనియర్లే, ప్రజల పరంగా సీనియర్లే. ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళే వీళ్ళంతా. మళ్ళీ ఇంకొక విషయం, ప్రజలకు సేవ చేయాలన్న సహృదయం కలిగిన వ్యక్తులు. మన పూర్ణచందర్ అన్న వాళ్ళ వార్డులో ఎవరన్నా పేదవారు చనిపోతే వెంటనే అక్కడ వాలుతాడు. ఆ రోజు కార్యక్రమాలకు కావాల్సినటువంటి ప్రతి దాంట్లో సహాయాన్ని అందిస్తాడు. ఆ రోజు ఏదైనా సరే వాళ్ళు మొత్తం బాగా పేదవాళ్ళు అయితే దహన క్రియలకు కావాల్సిన అవి అన్ని ఖర్చులు కూడా చూసుకుంటాడు. అదే మళ్ళా వార్డులో ధనిక పేద తేడా లేకుండా ఎవరు పురుడు, పుట్టెంటుకలు, పెళ్ళి, సావు ఏ ఫంక్షన్ ఉన్నా అన్నా అని చెప్పి పోతే ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతాడు. మళ్ళా కట్న కానుకలు సమర్పిస్తాడు. అదేవిధంగా మన మంచె సీనన్న కూడా అదే స్వభావం కలిగిన వ్యక్తి. అన్న చూడ్డానికి ఇట్లా గంభీరంగా ఉండొచ్చు, కానీ మనిషి వెళ్ళి పలకరిస్తే మృదువుగానే ఉంటాడు. మళ్ళా శాంతి స్వరూపుడు. కాకపోతే ఎక్కువ జనాల్లోకి రావడానికి ఇష్టపడడు. కాకపోతే సహాయం కోసం వెళ్ళిన వ్యక్తిని ఎప్పుడు కానీ వెనకడుగు వేయనివ్వడు. అన్న కూడా మన వాళ్ళ వార్డులో ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి. మన పద్మశాలి సామాజిక వర్గం. మన గుడ్ల సీనన్న కూడా అదే స్వభావము, సీనియరు, 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. ఇట్లా మీకు పద్మశాలి సామాజిక వర్గంలో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకొకటి మన కల్లూరు రాజన్న, ఆ అన్న కూడా సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పుకొచ్చిందో అదే విధంగా పేదలకు సహాయం చేసుకుంటూ నిత్యం అందుబాటులో ఉంటూ సహాయ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. కావున మీరు ఖచ్చితంగా పునరాలోచన చేసి పార్టీ పగ్గాలను మరియు సిరిసిల్ల మున్సిపల్ పగ్గాలను కొత్త వారికి మరియు అర్హత ఉన్నవారికి మరియు పార్టీ కార్యకర్తకి, అభిమానికి, ఓటర్కి, సిరిసిల్ల ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి అందుబాటులో ఉండే వ్యక్తులకి పగ్గాలు ఇవ్వాలి. ఎందుకంటే అన్న, ఇది నా కోసం నేను కోరుకుంటున్న కోరిక కాదు. పార్టీ మనుగడ కోసం, మీ మీద అభిమానం పెరగడం కోసం మరియు వ్యతిరేకత రాకుండా, ఇతరులకి చులకన భావం రాకుండా నేను చేస్తున్నటువంటి నిరసన. తమరికి నేను విన్నవించుకుంటున్న ఏంటి అంటే, మనల్ని మనమే కాపాడుకోవాలి. నమ్మినటువంటి వ్యక్తులు మనల్ని ముంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇక్కడ మీ వెనుక జరుగుతున్నటువంటి కుళ్ళు కుతంత్రాలు మీకు తెలియదన్నా, దయచేసి మీరు సిరిసిల్లలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సిరిసిల్లలో పాగా వేయాల్సిన అవసరం ఉంది. సిరిసిల్లలో ఉంటూ పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. మీ ఓటరుగా, మీ అభిమానిగా, పార్టీ కోసం తాపత్రయపడే
శ్రేయోభిలాషిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి నా వేదన అర్థం చేసుకోండి. దయచేసి కొత్త వారికి అవకాశాలు ఇవ్వండి. జై రామన్న, జై జై రామన్న, జై తెలంగాణ.